లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పుని కనుక పరిశీలిస్తే, భారతదేశంలో మ్యారేజ్లు కనుక సగటును చూస్తే ఎవరు నిష్పత్తుల్లో వాళ్ళు హిందువులైతే హిందువులు, ముస్లింలు అయితే ముస్లింలు, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ వారి యొక్క మతానుసారం మ్యారేజ్లు చేసుకుంటూ ఉంటారు. దీని ప్రకారం మ్యారేజ్లు చేసుకున్నప్పుడు వారు ఆ మతాల్లో ఉండేటటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, ఆ మతాల్లో ఉండేటటువంటి మెయిన్ ఇంపార్టెంట్గా వాళ్ళు ఏదైతే మ్యారేజ్కి అనుగుణంగా ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ కస్టమ్స్ని వాళ్ళు ఎప్పుడూ కూడా పొల్లుపోకుండా పాటిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో జరిగేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ని కనుక మనం తీసుకుంటే మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏంటి, దాని మీద కోర్టులు ఏ రకంగా స్పందిస్తారని చెప్పి ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో కనుక చర్చించుకున్నట్టయితే, మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక ముస్లిం యువకుడు, ఒక హిందూ మహిళ, ఇద్దరూ కూడా వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. యాక్చువల్గా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి 4 భార్యల వరకు కూడా అంటే బహుభాతృత్వాన్ని చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాని ప్రకారం కనుక గమనించినట్టయితే, ఏదైతే ముస్లిం స్పెషల్ యాక్ట్ని కనుక మీరు ఒకసారి కనుక ముస్లిం మత ఆచారాల ప్రకారం వారు బహుభాతృత్వాన్ని కలిగి ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో ఒక ముస్లిం యువకుడు ఒక హిందూ మహిళని మ్యారేజ్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కస్టమ్స్ వారికి ఉండేటటువంటి యాక్ట్ని కూడా, స్పెషల్ యాక్ట్స్ని కూడా పక్కన పెట్టి ఒక ప్రపోజల్ని హైకోర్టు లాంటి సర్వోన్నత న్యాయస్థానానికి తీసుకురావడం జరిగింది. దానిపైన మధ్యప్రదేశ్ హైకోర్టు తన యొక్క తీర్పును వివరిస్తూ, వారు ఎవరి మతాలని వారు ఉంటూనే ఈ రకమైనటువంటి మ్యారేజ్ చేసుకోవడానికి చెల్లుబాటు కాదు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి తన తీర్పులో వివరించడం జరిగింది. దీని ప్రకారం కనుక మీరు ఆలోచించినట్టయితే, ముస్లిం యువకులు హిందూ అంటే ముస్లింయేతరుల మహిళలను వివాహం చేసుకోవడానికి అంగీకారం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఈ తీర్పులో వివరించడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయమూర్తి గుర్బల్ సింగ్ అహుల్వారియా సంబంధించినటువంటి ధర్మాసనం ఏదైతే ఉందో ఆ ధర్మాసనం చాలా స్పష్టంగా దీని మీద తీర్పును వెలువరించింది. కాబట్టి ఇకపైన ఎవరైనా ముస్లిం యువకులు హిందూ మతానికి సంబంధించినటువంటి మహిళల్ని వివాహం చేసుకున్నట్టయితే అది చెల్లుబాటు కాదు. ఆ వివాహాన్ని చెల్లుబాటు చేసేటటువంటి చట్టము దాని పరిధిలో ఒప్పుకోదన్న విషయాన్ని చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. దీన్ని కనుక మీరు ఆలోచించి, మతాలు కులాలు అనేవి ఉన్నప్పటికీ కూడా దానికి కొన్ని కస్టమ్స్ యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం ఉండేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ సాంప్రదాయాన్ని పాటించలేని పక్షంలో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని ఆలోచించుకొని ఇలాంటి విషయాల్లో జాగృతిలో ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.